Good afternoon and welcome to the Hindu newspaper analysis of 20th July 2024. So what is the author talking about? So the article is about the promise of parametric insurance. So మనం ఈ పని చేస్తాము అని వాళ్ళకి నమ్మకం ఇచ్చాము. ఓకే, మనం దాని మీద వాగ్దానం కూడా ఇచ్చాము అన్నమాట, ఒక ప్రామిస్. అవి ఏంటి అంటే ఆథర్ గారు ఏమన్నారు, పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అన్నారు. అంటే నాన్ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. దిస్ ఆఫర్స్ స్పెసిఫైడ్ పేఅవుట్స్ బేస్డ్ ఆన్ అ ట్రిగర్ ఈవెంట్ అన్నమాట. ఒక ట్రిగర్ ఈవెంట్ జరిగితే వెంటనే వాళ్ళు దే గో ఇన్ ఫర్ పేఅవుట్స్ అన్నమాట. దే ఆఫర్ ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్స్ బేస్డ్ ఆన్ ట్రిగర్ ఈవెంట్. ఓకే, సో ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్ అన్నమాట. ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్ అంటే ముందుగానే ఈ నష్టం ఇంత జరిగితే ఇంత డబ్బులు మేము ఇస్తాము అన్నట్టుగా వాళ్ళు ఒక ఒప్పందానికి వస్తారన్నమాట, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. సో ఏంటిది చదువుదాం. ద వార్మెస్ట్ ఇయర్ అంటే బాగా వెచ్చగా ఉండే ఇయర్ వాజ్ రికార్డెడ్ ఇన్ 2023 అంటే గత సంవత్సరం. రిపోర్ట్ ఎస్టిమేటెడ్, ఎందుకంటే ఇది వార్మ్ అంటే చాలా బాగా. ఆ రిపోర్ట్ ఏమని ఒక నిర్ధారణకు వచ్చిందంటే మనకి నష్టాలు జరిగాయి. దేని నుంచి? ప్రకృతి విపరీతం వల్ల. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్. ఎంతండి టోటల్గా అంటే $280 బిలియన్ అన్నమాట గత సంవత్సరంలో 2023లో. ఇందులోని ఆఫ్ విచ్ ఓన్లీ 100 బిలియన్లో ఇన్సూరెన్స్ నష్టమే జరిగింది. అంటే ఇది ఇన్షూర్డ్ అయిన డబ్బులు అన్నమాట. ఆఫ్ విచ్ ఓన్లీ అంటే $180 బిలియన్ ఇన్సూరెన్స్ చేయించలే. $100 బిలియన్ మనకి ఇన్సూరెన్స్ వచ్చింది. $100 బిలియన్ వర్తే మనం ఏం చేసాం? ఇన్షూర్ చేయించాం. ఈ గ్యాప్ ఇన్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే 180 అండ్ ఇటువైపు 100. ఓకే, సో ద గ్యాప్ ఈ $180 మిలియన్ అన్నది ఇన్సూరెన్స్ కవరేజ్ వాస్ పర్టికులర్లీ వైడ్. మరి అంతే కదండి, ఒకవేళ $100 బిలియన్ ఇన్షూర్ చేశారు, 180 బిలియన్ చేయలేదు అంటే ఈజ్ వైడ్. దేనికి? దేని మధ్యన అంటే డెవలప్డ్ ఎకానమీస్, డెవలపింగ్ ఎకానమీస్. అంటే బాగా ఆర్థికంగా డెవలప్ అయిపోయిన కంట్రీస్ అన్నీను ఇన్సూరెన్స్ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంది. డెవలపింగ్ కంట్రీస్కి లేదేమో, రెండు ఏమో, వీరు చేయలేదేమో వాళ్ళు చేయలేదేమో, కానీ వాళ్ళు ఏమంటున్నారు, పర్టికులర్లీ వైడ్ ఉంది ఏది ఇన్సూరెన్స్ కవరేజ్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. సో విత్ ది వరల్డ్ ఎక్స్పీరియన్సింగ్ అ సర్జ్. ఇప్పుడు ప్రపంచం అంతాను ఒక సర్జ్ అంటే మూవింగ్ ఫార్వర్డ్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. అంటే చాలా అంటే ద వాటర్ ఈజ్ సర్జింగ్ అన్నట్టుగా మనం ఏమవుతుందంటే ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ సర్జింగ్. సో ఇంక్రీజ్ సడన్లీ అండ్ స్ట్రాంగ్లీ అందాం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఎలాగా ఇంక్రీజ్ అయిపోతుంది, సడన్గా ఇంక్రీజ్, సడన్లీ. ఓకే, అండ్ ఏమంటారు? అండ్ స్ట్రాంగ్లీ. ఆథర్ గారు ఏమన్నారు? అండ్ స్ట్రాంగ్లీ. ఓకే, సడన్లీ అండ్ స్ట్రాంగ్లీ సర్జ్ అవుతుంది. ఎందులోని? ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. అంటే ఉంటే విపరీతమైన వేడి ఉంటుంది, లేదా విపరీతమైన చలి ఉంటుంది అనమాట. సో ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ నీడ్స్ టు, ఇప్పుడు ఏం చేయాలి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ? ఇప్పుడు వాళ్ళు అవసరం వచ్చింది. దే నీడ్ టు ఇంప్రూవ్ డిజాస్టర్ రెసిలియన్స్. వెరీ గుడ్. దే నీడ్ టు ఎన్హాన్స్. అంటే విపరీతం జరిగింది అనుకోండి, విపరీత పరిణామాలు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రెసిలియన్స్ అంటే పట్టు విడుపు, స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ది షుడ్ హ్యావ్ దట్ రెసిలియన్స్ బై ఏం చేయాలి? కొత్తగా ప్లాన్లు వేయాలి. బై డివైజింగ్ అ నంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్. వాళ్ళు కొత్త విధాలుగా ఆలోచించి చాలా ఎక్కువ పద్ధతుల్లోని ఆల్టర్నేటివ్ అంటే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ప్రత్యామ్నాయంగా మనం మెథడ్స్ని, కవరేజ్ మెథడ్స్ని మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేయగలగాలి ఇన్సూరెన్స్ కంపెనీలు. ఓకే, అట్ ప్రెజెంట్ ప్రస్తుతంలోని ప్రపంచం అంతటా ద గ్లోబలీ యాక్సెప్టెడ్ మెథడ్ ఆఫ్ డిజాస్టర్ అంటే ప్రపంచం అంతటా ఒకవేళ కానీ విపరీత పరిణామాలు ఏం జరిగితే అది యాక్సెప్టెడ్ మెథడ్ ఏంటంటే
రిస్క్ రిడక్షన్. ఓకే, ఏమన్నారు? ఈ రిస్క్ రిడక్షన్ ఎలాగా? రిస్క్ రిడక్షన్ ఎలా జరుగుతుందండి? మనం రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము? ఇండెమ్నిటీ బేస్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో ఏముండాలి? ఆథర్ గారి ప్రకారం మనం ఒకవేళ కానీ క్లియర్, మన ప్రపంచం అంతటా ఒక అందరూ ఆమోదముద్ర ఇచ్చిన మెథడ్ ఏంటంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి ట్రాన్స్ఫర్ చేయాలి రిస్క్ని. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము? ఇండెమ్నిటీ బేస్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో ఇండెమ్నిటీ బేస్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే ఏమంటారు? ఇండెమ్నిటీ అనగానే మనకి ఇమ్యూనిటీ ఎగ్జంప్షన్. ఓకే, ఇమ్యూనిటీ ఇవ్వాలి, ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఏ రెండు ఇవ్వాలి? ఇమ్యూనిటీ ఇవ్వాలి, ఎగ్జంప్షన్ కూడా ఇవ్వాలి. ఓకే, ఇమ్యూనిటీ అండ్ ఎగ్జంప్షన్ బేస్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. ఆ ఎగ్జంప్షన్ ఇవ్వాలి, లేదా మీకు ఏమైనా నష్టం జరిగితే మేము ఉన్నాము, యూఆర్ ఇమ్యూన్డ్. ఓకే, ఆ ఇండెమ్నిటీ బేస్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. ఇవి ఏంటంటే దీనికి ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫిజికల్ అసెస్మెంట్ ఉండాలి ఆఫ్ డ్యామేజ్. అసలు అంటే ఆ సైట్కి వచ్చి ఎక్కడైతే ఏమైందో వచ్చి సైట్ సూపర్వైజర్ లాగా ఒక ఆయన వచ్చి అసలు ఎంత నష్టం జరిగింది, ఎంత ఇన్సూరెన్స్ కట్టారు, ఎంత వేలుకి వస్తుంది, అవన్నీ ఆయన అక్కడ కూర్చొని లెక్కలు వేయాలి. ఎందుకు వేయాలంటే ఫిజికల్ అసెస్మెంట్ ఆఫ్ డ్యామేజ్ ఫర్ పేఅవుట్. పేఅవుట్ అంటే ఏంటి? మనం డబ్బులు మరి ఇన్సూరెన్స్ చేసాం కదా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని, అది ఎంత వాల్యూ ఉంటుంది, మనం ఎంత వేలుకి డబ్బులు కట్టాలి. ఓకే, ఎ లార్జ్ పేమెంట్ ఆఫ్ మనీ ఎస్పెషల్లీ యాజ్ కాంపెన్సేషన్ ఆర్ ఎ డివిడెంట్. ఓకే, లార్జ్ పేమెంట్ ఆఫ్ మనీ ఏమంటాం? పేఅవుట్ అంటే ఎ లార్జ్ పేమెంట్ ఆఫ్ మనీ. ఈ పేమెంట్ ఆఫ్ మనీ ఏంటండి? పేమెంట్ ఆఫ్ మనీ ఏంటంటే ఎస్పెషల్లీ ఇదేంటంటే ఎస్పెషల్లీ యాజ్ కాంపెన్సేషన్, నష్టపరిహారం అంటాం కదా. ఎస్పెషల్లీ యాజ్ కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారంగా ఎంత ఇస్తాం, యాజ్ అ కాంపెన్సేషన్. ఇంతవరకు బాగుంది. కానీ హవెవర్ ద పాస్ట్ ఈజ్ నో లాంగర్, అంటే గతంలో ఇలాగా జరిగింది కాబట్టి మనం అది తీసుకోకండి. పాస్ట్ ఈజ్ నో లాంగర్ ఎ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, ముందు జరిగింది. ఆ రోజుల్లో ఇలా జరిగిందండి, సో అప్పుడు ఇలా వచ్చిందండి, ఇలా మనం చేసామండి, మనం నష్టపోయాం సార్, ఇంకా అయిపోయిన రోజులు అయిపోయాయి, ఇప్పటి నుంచి కాస్త కొత్తగా ఆలోచిద్దాం. వీ విల్ డివైజ్ న్యూ ప్లాన్స్. ఓకే, సో నో లాంగర్ ఎ ప్రెసిడెంట్ ఫర్ వాట్ కుడ్ ఫాలో. వండర్ఫుల్. ద పాస్ట్, అయిపోయిన గతం, ఈజ్ నో లాంగర్ ఏ ప్రెసిడెంట్. మళ్ళీ అప్పుడు అలా జరిగింది, పాత కబుర్లు వద్దు, ఇక్కడి నుంచి ఏం చేద్దాం. ఓకే, ఫర్ వాట్ కుడ్ ఫాలో, జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. సో వెన్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏంటవి? ప్రకృతి వైపరీత్యాలు సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సునామీ కానీ, పెద్ద పిడుగులతో వర్షం కానీ, ఒక లార్జ్ పాపులేషన్ అంటే ఎక్కువ మంది జనాల్ని, లోతట్టు ప్రాంతాలని జనాల్ని ఓకే తుడిచిపెట్టుకు వెళ్ళిపోయాయి అనుకోండి. అంటే ఏం చేస్తాయండి? లంక ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు అంటాం కదా, వీటిలన్నిటిని నీరు కొట్టుకెళ్ళిపోతాయి, గుడిసెలు అన్నీ. జనాలకి ఏం నష్టం జరగకూడదు. యానిమల్స్ కూడా పాపం అప్పుడప్పుడు కొట్టుకెళ్ళిపోతుంటాయి అనమాట. సో అప్పుడు సెటిల్మెంట్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ది ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్. వెరీ గుడ్. వీళ్ళెవరు అంటే ఆర్థికంగా అంత బలమైన మనుషులు కాదు వీళ్ళు. ఓకే, ఆర్థికంగా కాస్త తట్టుకోగలం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు అని అనుకునే మనుషులు కాదు వీళ్ళు. ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ వీళ్ళు. ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ అన్నమాట. వీళ్ళకి అసలు ఆస్తి, దే హ్యావ్ లిటిల్, అంటే అసలు ఏ రికార్డు లేదు ఆఫ్ దేర్ ఆస్తులు. ఓకే, ఇది కనుక ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు వెరిఫై ద లాసెస్. మాకు ఎంత నష్టం జరిగింది అని చెప్పడానికి కూడా వాడి దగ్గర ఏం ఆస్తి లేదు. ఏదో పూరి గుడిసిళ్ళు, చిన్న గోళ్ళు, అవి దానికి ఎంత ఎస్టిమేట్ చేస్తాం? అందుకని ఏమంటున్నారు ఆథర్ గారు? ఇట్ బికమ్స్ డిఫికల్ట్. వెరిఫికేషన్ చేసామనుకోండి, అసలు వాడు ఉంటున్న ఇల్లు, ఆ ల్యాండే వాడిది కాదు, అలా ఉంటున్నాడు అంతే. ఎందుకంటే ఎండాకాలానికి నీరు ఆరిపోయింది, అక్కడ లంక పుట్టింది గోదావరి మధ్యలోనే, ఆ లంకల్లోనే నుంచి బోట్లు వేసుకొని బతికేస్తున్నారు. గోదావరమ్మ పొంగింది, వాళ్ళు నుంచి ఒడ్డుకో ఇటు అటు అక్కడ ఉండిపోతారు. అయ్యా మేము కట్టుకున్న ఆ చిన్న మాట కూడా కొట్టుకెళ్ళిపోయిందండి. అసలు అక్కడ ఎవరు కట్టుకోకూడదు, కానీ వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు ఎప్పటి నుంచో. ఓకే, దే ఆర్ స్టేయింగ్ దేర్. సో
వాళ్ళ దగ్గర అసెట్ అంటే ఏంటి, ఏమీ లేదు. వాళ్ళ లాస్ ఎంత జరిగింది చెప్పలేము. అందుకనే ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే లార్జ్ పాపులేషన్ సెటిల్మెంట్స్ కొట్టుకెళ్ళిపోతున్నాయి. వీళ్ళందరూ ఎవరండి, ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్. ఓకే, వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ అంతా. సో మారుతున్న కోర్స్ అంటే మార్గాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ దిస్ కంటెక్స్ట్ సెవరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ ఆఫ్ అ వెదర్ ఈవెంట్ ఆర్ నీడెడ్. ఓకే, ఏ టైంలో ఎలాంటి నష్టం ఏం జరుగుతుంది, ఏ వాతావరణం ఏ నష్టం జరుగుతుంది అన్నది కూడా తెలియాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్ దీస్ పేమెంట్స్ ఆర్ ట్రిగర్డ్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ మెజర్మెంట్స్. మనం డబ్బు ఎలా కడతామండి, రియల్ టైమ్గా మనం లెక్క వెయ్యాలి. రియల్ టైమ్ మెజర్మెంట్స్ సచ్ యాజ్ రెయిన్ ఆఫ్ మోర్ దాన్, వర్షం ఓకే 100 mm per day, 2 రోజులు సక్సెసివ్గా పడితే 100 mm దాటింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఆర్ స్పెసిఫిక్ ఫ్లడ్ లెవెల్ అంటే డేంజర్ మార్క్ని దాటుతున్న నీటి మట్టం, లోతట్టు ప్రాంతాల వాళ్ళని కలెక్టర్ గారి హెచ్చరికల ప్రకారం ఖాళీ చేయవలసింది. ఆరెంజ్ రెడ్ వస్తాయి కదా, ఆరెంజ్ సిగ్నల్ పంపించామని ఇలాగా. సో ఆర్ స్పెసిఫైడ్ ఫ్లడ్ లెవెల్స్, నీరు పెరిగిపోతుంది, డ్యాములు గేట్లు ఓపెన్ చేయాలి అంటాం కదా. ఆర్ స్పెసిఫిక్ ఫ్లడ్ లెవెల్స్ అండ్ విండ్ స్పీడ్, గాలి 200, 240, 260 సైక్లోను, సూపర్ సైక్లోన్ అలాంటప్పుడు విండ్ స్పీడ్ ఫర్ సచ్ పారామెట్రిక్ ప్రొడక్ట్స్. వెరీ గుడ్. ఓకే, ఇలాంటివి ఏమన్నాను మనం ఫస్ట్లోనే అన్నాం కదా. ఓకే, వాట్ డూ యూ మీన్ బై పారామెట్రిక్? ఇక్కడ ఏం రాశాను నేను, పారామెట్రిక్ అనగానే ఇంక్రీజ్ సడన్లీ అండ్ దట్ ఈస్ సర్జ్. ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్స్. ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్ అంటే ఏంటి, ఆథర్ గారి ప్రకారం ముందుగానే మనం స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాం. ఏంటన్నాము, ఫస్ట్ 100 mm వర్ష నీరు కానీ వర్షాధార నీళ్లు 2 సక్సెసివ్ డేస్ పడిన తర్వాత 100 mm వస్తే, స్పెసిఫిక్ ఫ్లడ్ లెవెల్స్ నీటి మట్టం ఒక లెవెల్ దాటి ఉంటే 2, విండ్ స్పీడ్ ఒక లెవెల్లో ఉంటే, అప్పుడు మనం ఏం చేయాలి, ఆథర్ గారి ప్రకారం మనం వెంటనే ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్స్. ఇది కానీ 100 ఉంటే ఎంత డబ్బులు ఇస్తాం, ఓకే, విండ్ స్పీడ్ ఎంత ఉంటే ఎంత డబ్బులు ఇస్తాం, ఫ్లడ్ లెవెల్స్ ఎంత ఉంటే ఓకే ఎంత డబ్బులు ఇస్తాం, ముందుగానే చెప్పేస్తారనమాట, ముందుగానే చెప్పేస్తారు. సో వెన్ యూఆర్ రీడింగ్ ద స్లైడ్ 6, గో బ్యాక్ టు స్లైడ్ 3, దెన్ యూ హ్యావ్. ఎందుకంటే స్లైడ్ 3లోనే నేను చాలా డీటెయిల్డ్గా ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్ అన్నాను. ముందుగానే చెప్పేస్తారు, అయ్యా 2 రోజుల్లో కంటిన్యూస్గా వర్షం పడి 100 mm కానీ పడితే మీకు ఎంత వస్తుంది, విండ్ స్పీడ్ కానీ ఇంత ఉంటే మీకు ఎంత వస్తుంది, ఫ్లడ్ లెవెల్ కానీ ఎంత అయితే సెటిల్మెంట్స్ అని కొట్టుకెళ్ళిపోతే మీకు ఎంత వస్తుంది, ముందే చెప్పేశారు వాళ్ళు. ఓకే, అది స్లైడ్ 6లో చాలా నీట్గా చెప్పారు ఆథర్ గారు. సో ఇప్పుడు మనకి డబ్బులు పే చేయాలి కదా మరి, ఇన్సూరెన్స్ పేమెంట్స్ ఆర్ మేడ్ రిగార్డ్లెస్, అయ్యిందా లేదా అన్నది అనవసరం, మంచి వర్డ్ ఇది, రిగార్డ్లెస్ ఆఫ్ యాక్చువల్ లాస్, నిజంగా జరిగిందా లేదా ఫిజికల్ వెరిఫికేషన్ కూడా అక్కర్లేదు. ఓకే, పేమెంట్స్ ఆర్ మేడ్, మంచి వర్డ్ ఇది. ఐఎమ్ getting curly brackets on here so that you will understand. Payments are made regardless of actual loss or physical వచ్చి కూర్చుని నిలబడి ఎంత అయింది అవేం లేవు. డిజాస్టర్ ప్రోన్ ఐలాండ్ కంట్రీస్, కొన్ని ఐలాండ్స్ ఉంటాయి కదా, సో ఆ కంట్రీస్ వాటికి పెద్ద వర్షం వచ్చిందనుకోండి, డిజాస్టర్, ఎస్ దే ఆర్ ప్రోన్ టు డిజాస్టర్. లోతట్టు ప్రాంతాలన్నీ పెద్ద వర్షం వస్తే మునిగిపోతాయని చెప్పక్కర్లేదు, చెప్పగానే చెప్పినట్టు అన్నమాట, ఖాళీ చేసేయండి అంటారు, కలెక్టర్ గారు చెప్పేస్తారు. లోతట్టు ప్రాంతాల జనాలందరూ ఖాళీ చేసి ఆ పైన ఉన్న స్కూల్స్ అక్కడ దాక్కోండమ్మా, 10 రోజులు వెళ్ళి షెల్టర్ ఉండండమ్మా, మీకు మేము హెల్త్ ఫెసిలిటీస్ బాత్రూమ్స్ అన్నీ ఆ స్కూల్లోనే ఉన్నాయి, మీకు కాస్త అక్కడ ఉండండి, మీకు డాక్టర్ గారిని పంపిస్తాం, మీకు కావాల్సిన ఫుడ్ అంతా పంపిస్తాం. క్లియర్? సో ఇలాగ డిజాస్టర్ ప్రోన్ ఐలాండ్ కంట్రీస్ హ్యావ్ లార్జ్లీ షిఫ్టెడ్ ఫ్రమ్ రిస్క్ రిటెన్షన్ మోడల్, అంటే మనకి ఆపద జరుగుతుంది అన్నది అదే మోడల్ని మళ్ళీ కన్నాను, అండ్ ఎంబ్రేస్డ్. ఏం చేశారు వాళ్ళు, ఇప్పుడు కొత్త అలవాట్లు అవలంబించుకున్నారు. ఏంటంటే సచ్ ఇన్సూరెన్స్ ఫర్ క్లైమేట్ అడాప్టేషన్. అయ్యా మాకు ఈ టైంలోని ఇలాంటి నష్టం జరుగుతుంది, మీరు ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వండి. వాతావరణంతో పాటు వాళ్ళు కూడా అడాప్ట్ అవుతున్నారు.
ఓకే, వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. సో డిజాస్టర్ ప్రోన్ ఐలాండ్ countries have largely shifted from risk retention model and embrace such insurance for climate adaptation. చాలా మంచి సెంటెన్స్ అది. ఓవర్ టైం కాలక్రమేణా ఇది ఒక నమ్మకాన్ని, ఓకే, నమ్మకాన్ని చిన్నగా కట్టుకుని వచ్చిందనమాట. ఎలాగా? దిస్ హెస్ బిల్డ్ ట్రస్ట్ బిట్వీన్ అవర్ రాష్ట్రాలు అండ్ ఇన్సూరర్స్, రాష్ట్రాల మధ్యన ఇన్సూరర్స్ మధ్యన, ఓకే, ఇన్సూరర్స్ మధ్యన, లీడింగ్ టు, దీనివల్ల ఏమైందంటే రీజనబుల్ ప్రైసింగ్ అండ్ ట్రిగర్ పేఅవుట్ కాంబినేషన్స్. రీజనబుల్గానే ఇన్నాళ్ళు అసలు ఈ డబ్బులు కూడా వచ్చావు కదా, ఇప్పుడు మీ ఇల్లు ఇంత నష్టం జరిగింది, మీరు కట్టుకోవడానికి ఎంత అవుతుంది, సముచితంగా వాడికి ఎంత రావాలో, ఓకే, వాడికి అంత ఇస్తున్నారు. ఇది ఇవ్వాలి అని అనుకుని డిసైడ్ చేసి తద్వారా ఆ సొమ్ముని వాడి చేతికే ఇస్తున్నారు. రీజనబుల్ ప్రైజింగ్ అండ్ ట్రిగర్ పేఅవుట్ కాంబినేషన్. ఇది ఎంత ముప్పు జరిగింది, ఎంత ఇవ్వాలి, ఇగో ఇచ్చాం, పర్ఫెక్ట్గా ఇస్తున్నారనమాట. దస్ ఫార్ ఇప్పటి వరకు ఇన్సూరర్స్ హ్యావ్ బిన్ ఆఫరింగ్ స్టాండర్డైజ్డ్ పారామెట్రిక్. వాళ్ళు ఒక పద్ధతి ఫాలో అయిపోయారు, మోస్ట్ పద్ధతులు, స్టాండర్డైజ్డ్ పారామెట్రిక్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఫర్ ఎక్కడ లో ఫ్రీక్వెన్సీ, ఓకే, లో ఫ్రీక్వెన్సీకి హై ఇంపాక్ట్ డిజాస్టర్స్. ఏంటవి? ఎర్త్క్వేక్, భూకంపం, లేదా పెద్ద తుఫాను, లేదా బీభత్సాలు సృష్టించే హరికేన్లు, ఓకే, ఇంకా పెను తుఫాన్లు అన్నమాట. కానీ ఇన్ 2023 ఫర్ ఇన్స్టెన్స్, అంటే చెప్పాలి కాబట్టి, ఆఫ్టర్ 6.8 magnitude earthquake struck మొరొక్కోలో ఎంత వచ్చిందని రిక్టర్ స్కేల్ మీద 6.8 magnitude అంటే కంపించిందనమాట. కంట్రీకి మొత్తంగా ఎంత వచ్చిందంటే $275 మిలియన్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ కవరేజ్ వాజ్ అరేంజ్డ్. ఇన్సూరెన్స్ కవరేజ్ అరేంజ్డ్. మళ్ళీ చూడండి పారామెట్రిక్ స్లైడ్ 3లో ఏమన్నాను? ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్ అంటే ఏంటంటున్నారు ఆథర్ గారు? 7th దాంట్లోని 6.8 magnitude ఎర్త్క్వేక్ మొరొక్కోకి వచ్చింది కాబట్టి అప్పుడు వాళ్ళకి ప్రీ స్పెసిఫైడ్గా ఒక పేమెంట్ అమౌంట్ $275 మిలియన్ ప్రీ స్పెసిఫైడ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అరేంజ్డ్. పారామెట్రిక్ అని వర్డ్ తీసేసి ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్ ఇన్సూరెన్స్ కవర్ అరేంజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరు తోడ్పడ్డారు? వరల్డ్ బ్యాంక్. సో హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అన్నారు అక్కడ, హై ఫ్రీక్వెన్సీ బట్ లో ఇంపాక్ట్ డిజాస్టర్స్. ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువ ఉంది కానీ వాళ్ళకి జరిగిన నష్టం తక్కువ. లో ఇంపాక్ట్ డిజాస్టర్స్ సచ్ యాజ్ ఏంటి? భూమి జారిపోవడం, ఓకే, ల్యాండ్ స్లైడ్, వర్షం, హీట్ వేవ్, ఓకే, ఇవన్నీ పెద్ద పట్టించుకో. దే వర్ ఓవర్లుక్డ్, దే వర్ నాట్ కన్సిడర్డ్. ఓవర్లుక్డ్ అంటే నాట్ కన్సిడర్డ్. ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్లోకి తీసుకురాలేదు. బట్ దాని వలన జరిగిన పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, పరిణామాలు వాతావరణ మార్పుల్లో వచ్చినవి ఆర్ స్లోలీ చేంజింగ్ దట్. ఇప్పుడు దాన్ని మనం కన్సిడర్ చేయకుండా విడిచిపెట్టి ఉండలేము, దాన్ని కూడా ఇప్పుడు కన్సిడర్ చేయాలి. ఎందుకు? పరిణామాలు ఏంటి, క్లైమేట్ చేంజ్కి ఎలా మార్పు అవుతుంది, అది మాత్రం మన పరిగణనలోకి తీసుకోవాలి. సో భారతదేశంలోని వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ యూజెస్ ఆఫ్ పారామెట్రిక్ పాలసీ ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్ ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్, ఓకే, పంట నష్టం, పంటకి మనం ఇన్సూరెన్స్ చేయించాం. ఇది ఎవరు చేశారు? బై ద గవర్నమెంట్ ఓన్లీ, కొన్ని సంవత్సరాల క్రితం. ద సక్సెస్ఫుల్ ప్రధానమంత్రి ఫసల్ అంటే మనకి చేతికి వచ్చిన ప్రొడక్ట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్. ఫసల్ బీమా యోజన ఈజ్ బేస్డ్ ఆన్ ఏంటండి? వెరిఫికేషన్ ఆఫ్ లాస్. బ్యూటిఫుల్. వాళ్ళు వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసి ఇంత నష్టం జరిగింది, మీకు ఇంత ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. సో వాళ్ళు ఆ రిస్క్ కవర్ చేస్తున్నారు. వైల్ ఎ న్యూ పారామెట్రిక్ ప్రొడక్ట్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఓకే, రీస్ట్రక్చర్ చేశారు. ఏంటది? వాతావరణాన్ని మూలంగా తీసుకొని పంట ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఈజ్ బేస్డ్ ఆన్ థ్రెషోల్డ్, అంటే అది
sill or at the entrance? At the entrance limits. ఇది కాస్త థ్రెషోల్డ్ లిమిట్ చేస్తుంది. ఏంటి? నాట్ రిక్వైరింగ్ ఫీల్డ్ వెరిఫికేషన్. అంటే ఇప్పుడు వెరిఫికేషన్ ఆఫ్ ద లాస్ అన్నాం కదా, అది అక్కర్లేదు. నాట్ రిక్వైరింగ్, ఆ పొలం దగ్గరికి వెళ్ళి నిలబడి వెరిఫై చేయక్కర్లేదు. ఓకే. కాలక్రమేణా ఓవర్ ద ఇయర్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఒక విట్నెస్ చేసింది. అంటే అది కూడా సాక్ష్యమే. దేనికి? రైజింగ్ నంబర్ ఆఫ్ ఆఫర్స్. చాలా ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నారు. పారామెట్రిక్ ప్రొడక్ట్స్ అంటే ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్స్ అనమాట. ముందుగానే ఎంత డబ్బు వస్తుంది, నష్టానికి అన్నిటికీ చెప్పేస్తున్నారు అనమాట. సో అందుకని ఇండియాలోని ఇప్పుడు కొత్తగా సాక్ష్యం ఏంటంటే రైజింగ్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్. సో ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ వాళ్ళే లైవ్గా వాళ్ళే సాక్ష్యం అనమాట. ఈ పారామెట్రిక్ ప్రొడక్ట్స్ ఏంటి? ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి దే ఆర్ కస్టమైజింగ్. ఈ రాష్ట్రంలో ఇది ఇస్తామంటే ఆ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఈ నష్టం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా దే ఆర్ ఫాలోయింగ్, కస్టమైజ్ చేస్తున్నారు ఫర్ స్టేట్స్, కార్పొరేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉంటాయి కదా, వాళ్ళే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇలాంటి నష్టాలు కానీ జరిగితే ఇంత డబ్బు వస్తుంది, ఈ నష్టం కానీ జరిగితే ఇంత వస్తుంది అని ముందుగానే వాళ్ళు చెప్తున్నారు. దే ఇన్ష్యూర్ డిజాస్టర్. ఓకే. అంటే విపరీత పరిణామాలు సచ్ యాజ్ ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అనగానే మనకి ఈ మంచు కరిగి నీళ్ళ కావడం అనమాట. ఓకే. దానికి ఏమంటున్నారు ఆథర్ గారు? ఇంక్లూడింగ్ ప్రెసిపిటేషన్. ఓకే. సో మనకి ఇక్కడ ప్రెసిపిటేషన్ అనగానే ఏమందాము అని ఐ విల్ టేక్ ద వర్డ్ యాజ్ ప్రెసిపిటేషన్ అంటే a liquid or frozen water that forms in the atmosphere and falls back on earth. Okay. Liquid or ఏమన్నాము? frozen water that forms in the atmosphere and falls on earth. So it's frozen water that falls back on the earth. Frozen water that falls back on the earth, which is an endemic issue. Okay, it is not a very epidemic కాదు, ఇట్స్ నాట్ పాండమిక్. ప్రపంచం అంతా ఏ ఏరియాలో అయితే నదుల నుంచి ఎక్కువ నీరు సక్ చేస్తుందో ఆ ఏరియాలో ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉంటుంది. సో పర్టైనింగ్ టు అ లొకాలిటీ. ఎండమిక్ అంటే ఏంటి? పర్టైనింగ్ ఆర్ రిలేటింగ్, అంటే పర్టైనింగ్ టు ఏ లొకాలిటీ. Okay, which is an endemic issue in the northeast. నార్త్ ఈస్ట్ అనగానే ఏ జ్ఞాపకం వస్తే మనకి A² MQ NTS. అరుణాచల్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర అండ్ సిక్కిం. ఓకే. నార్త్ ఈస్ట్ అక్కడ సైక్లోన్స్ విచ్ ఆర్ స్టాండర్డ్ అకరెన్స్ ఇన్ కోస్టల్ స్టేట్స్. అది ప్రెసిపిటేషన్ అక్కడ తీసుకుంటే సైక్లోన్స్ ఇవి అకరెన్స్ ఇన్ కోస్టల్స్లోని మనకి పెద్ద సైక్లోన్ హెచ్చరిక అంటుంటాం కదా. అండ్ ఎక్స్ట్రీమ్ హీట్, విపరీతమైన వేడి. ఓకే. సడన్లీ ఏ ప్రామినెంట్ అండ్ మచ్ పబ్లిష్డ్ హజార్డ్. ఇది కొత్త సడన్గా ఇది ఏమైంది? చాలా ప్రాముఖ్యమైన, తెలుగులో రాస్తాను, ప్రామినెంట్ ప్రాముఖ్యమైన అండ్ చాలా బాగా ప్రాచుర్యమైన డేంజర్. పబ్లిష్డ్ అంటే ప్రాచుర్యమైంది అనమాట. హజార్డ్, డేంజర్. ఇదో విపరీత పరిణామం అనమాట. సో హూ షుడ్ బేర్ ద బర్డన్ ఆఫ్ పేయింగ్ ప్రీమియమ్స్? సో మరి ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు అయితే ఇస్తామండి, కానీ ప్రీమియం ఎవరు కడతారండి ప్రతి సంవత్సరం? ఎందుకంటే ఇంత నష్టమైతే ఎంత ఇస్తాం, ఇంత నష్టమైతే ఎంత ఇస్తామని మేము ముందుగానే పారామెట్రిక్ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి మాట్లాడేసాం. కానీ ఇప్పుడు పేయింగ్ ప్రీమియం ఎవరు చేస్తారు? మరి ప్రీమియం కట్టకపోతే ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తారు? సో నాగాలాండ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బై అది ఏ పారామెట్రిక్ కవర్. నార్త్ ఈస్ట్ అన్నారు కదా, ఇందాక చెప్పాను చూడండి, A² MQ NTS.
సో నార్త్ ఈస్ట్లోని ఎక్కువ ప్రెసిపిటేషన్ ఉంటుంది కాబట్టి, అంటే ఫ్రోజన్ నీళ్లు మళ్ళీ కింద దిగిపోతాయి కాబట్టి నాగాలాండ్ కట్టింది. ఎప్పుడు? ప్రెసిపిటేషన్ కోసమే 2021లో. ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్ అంటే ఇలాగల కాదు, పడిపోతూ ఉంటుంది వర్షం నీళ్ళు. ఓకే, సో బేస్డ్ ఆన్ లెసన్స్ లెర్న్డ్, అంటే మనకి కొన్ని పాఠాలు, కొన్ని గుణపాఠాలు మనం నేర్చుకున్నాం కదా. సో వీటిలన్నిటి ఆధారంగా ఇట్ హ్యాస్ టెండర్డ్, అంటే ముందుకు వచ్చింది ఫర్ ది సెకండ్ ఇంప్రూవ్డ్ వర్షన్. అంటే మొదటి దానికన్నా సెకండ్ ఇంకా మెరుగ్గా ఇంప్రూవ్డ్ వర్షన్. ఎలాగా? బై ఫిక్సింగ్ అన్ అబ్సల్యూట్ యాన్యువల్ ప్రీమియం. ప్రతి సంవత్సరం ఎంత కట్టేస్తాం యాన్యువల్గా. ఓకే, దాని డ్యూరేషన్ ఇన్ని నెలల్లో కట్టేస్తాం. దాని రేట్ ఆన్లైన్ ఎంత, ఆన్లైన్ ఎంత కట్టాలి. అలౌవింగ్ బిడ్డర్స్ టు కంపీట్ ఓవర్, మరి ఉంటారు కదా బిడ్డర్స్, దే విల్ కంపీట్ ఓవర్ లోవర్ థ్రెషోల్డ్ లిమిట్స్. అంటే సార్ లిమిట్ ఇదేనండి, ఈ లిమిట్కి ఇక్కడికేనండి, ఈ డోర్ ఎంతవరకేనండి, ఈ డోర్ది ఎంత ఎత్తండి. సో లోవరింగ్ ద థ్రెషోల్డ్ లిమిట్స్. అసలు థ్రెషోల్డ్ అంటే ఏంటంటే అట్ ది డోర్ స్టెప్. కానీ ఆ డోర్ స్టెప్ ఒకడు 100 కోట్లు అంటే ఒకటి 200 కోట్లు అనొచ్చు, ఒకటి 300 కోట్లు అనొచ్చు. సో యూ కెన్ పుష్ ఫార్వర్డ్ ది డోర్ స్టెప్. బట్ హియర్ థ్రెషోల్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ది లెవెల్ at which you want to go. So allowing bidders to compete over the lower threshold limits. అందరూ ఎక్కువకి వెళ్తున్నారు, లోవర్ ఎంత లోవర్గా ఉంది ఆ థ్రెషోల్డ్ లిమిట్స్కి వెళ్ళి, అండ్ వాళ్ళకి డబ్బులు ఎక్కువగా మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నారు, పేయింగ్ అవుట్ మనీ. ఓకే, సో పే అవుట్స్ ఆర్ మ్యాక్సిమైజ్డ్. ఇట్ హ్యాస్ ఇమాజినేటివ్లీ యూస్డ్, చాలా ఇమాజినేటివ్, బాగా ఆలోచించి నాగాలాండ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క ఓకే క్రెడిబుల్ సప్లై, నమ్మదగిన క్రెడిబుల్, బిలీవబుల్ సప్లై ఆఫ్ డేటాని బేస్ చేసుకుని ఓకే ఆన్ ప్రెసిపిటేషన్, ఈ వర్షం అది ఈ నీరు దిగడం అన్నది ఫార్ తెహసిల్ సైజ్డ్ గ్రిడ్. తహసిల్దార్ అంటారు కదా, ఒక ఏరియా సైజ్డ్ గ్రిడ్ అనమాట అది. ఓకే, ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ అదర్ స్టేట్స్ టు కన్సిడర్. మేము చేసాము, మీరు కూడా చూడండి, బాగుంది కదా. తహసిల్ సైజ్డ్ గ్రిడ్ అనమాట. ఇలా చేయడం వలన ది అదర్ స్టేట్స్ ఆల్సో, నాగాలాండ్ ఇస్ టెల్లింగ్ వై డోంట్ యూ ఓపెన్ యువర్ డోర్స్, కన్సిడర్ సిమిలర్ ప్రొడక్ట్స్. ఇలాంటిదే మీరు కూడా చూడండి మీ రాష్ట్రాల్లోనే. ఫర్ ఇన్సూరెన్స్ అగైన్స్ సైక్లోన్స్, విండ్ అండ్ రెయిన్ మేము చేసాం కదా, మీరు కూడా చూసుకోండి. ఇలా మాట్లాడి మీరే ప్రీమియం కట్టండి రాష్ట్రాలు. దెన్ జనాలు కూడా సుభిక్షంగా ఉంటారు. నెక్స్ట్ ఏమంటారు? ద కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కేరళ కూడా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పారామెట్రిక్ ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్స్ ఫర్ డైరీ ఫార్మర్స్. ఓకే, పాలాధారం మీద బతుకుతున్న రైతులందరికీ ఫర్ లోవర్, ఒకవేళ కానీ వాళ్ళకి తక్కువ పాల ఉత్పత్తి అయ్యింది అనుకోండి, ఎందుకు? ఆ యానిమల్కి వేడికి స్ట్రెస్ వచ్చేస్తాయి యానిమల్స్కి, అప్పుడు అవి తక్కువ పాలు ఇస్తాయి. ఓకే, హీట్ స్ట్రెస్ టు క్యాటిల్. కొన్ని లాభసాటిగా ఉండవు. సమ్ నాన్ ప్రాఫిట్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఆల్సో వర్క్డ్ విత్ ప్రైవేట్ ఇన్సూరర్స్. సార్ మేము ఇంత ఇన్సూరెన్స్ అండి, ఇంత డబ్బులు తిప్పుతున్నామండి, ఇంత చేస్తున్నామండి, మాకు నష్టం వస్తే అది మీరు ఇంత ప్రీమియం కట్టండి, ఆ నష్టానికి కాస్త మేము భర్తీ చేస్తాం. ఓకే, హ్యావ్ ఆల్సో వర్క్డ్ విత్ ప్రైవేట్ ఇన్సూరర్స్ టు ఇంప్లిమెంట్ ఏంటంట డైలీ పేఅవుట్. రోజు ఇంత నష్టం ఇగో తీసుకో, డైలీ పేఅవుట్స్ టు వర్కర్స్ హూ లూజ్ వేజెస్. అంటే వాళ్ళకి ఆ రోజు రావాల్సిన భత్తా కూడా రాలేదు. ఎందుకు ఆ భత్తా రావటం లేదు? వాళ్ళకి హీట్ స్ట్రోకులు తగిలేస్తున్నాయి, ఎక్సెసివ్ వేడి. సార్ శ్వాస వచ్చేస్తుందండి అంటారు 12-1 గంట కల్లా. ఎందుకు? ఆ వేడి భరించలేక. బేస్డ్ ఆన్ ప్రీ డిఫైన్డ్ టెంపరేచర్, అంటే 40-42 దాటితే ఇంకా ఆ రోజు వాళ్ళు డబ్బులు పోయినట్టే. ప్రీమియం కట్టారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇస్తారు. ఓకే, ప్రీ డిఫైన్డ్ అండ్ మాయిశ్చర్ ట్రిగర్స్. కొంతమందికి తేమ ఎక్కువ అయిపోద్ది. సార్ బాగా మబ్బు దిగిపోతుందండి, ఎదురుగుండా మనిషి కనబడటం లేదు, ఏం లేదు అని, అప్పుడు కూడా మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ కట్టుంటే విల్ బీ సేఫ్, విల్ హ్యావ్ దట్ గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ద మనీ. క్లియర్? సో మాయిశ్చర్ ట్రిగర్స్. కొన్ని లార్జ్ కార్పొరేట్స్, అంటే బాగా ట్రాన్స్‌వరల్డ్ కార్పొరేషన్స్ అంటే ఎంఎన్సీస్ అంటాం, TWI ఆర్ ఎంఎన్సీస్ హ్యావ్ ఇనిషియేటెడ్, వాళ్ళు కూడా మొదలుపెట్టారు ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్ ప్రొడక్ట్స్. అదేంటి? ఫర్ సైక్లోనిక్ విండ్స్
పెద్ద పెద్ద కెరటాలు యాక్ట్ ₹1 ఇస్తే నేను 99 పైసలకి ఇస్తాను. కాంపిటేటివ్ ప్రైసింగ్. ఓకే, ఎందుకు? వాళ్ళు ఏంటి? విండ్ స్పీడు, గాలి ఎంత స్పీడ్గా వెళ్తుంది, సైక్లోన్ ట్రాక్స్, స్టామ్ అంటే పెద్ద వరదలు, సర్జింగ్ డేటా వచ్చేయడం అనమాట. డేటా ద రీసెంట్ ఇంపాక్ట్ ఆఫ్ హెవీ రెయిన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ మధ్యకాలంలోని వెస్ట్ బెంగాల్లోని భారీగా వర్షాలు పడినప్పుడు వెస్ట్ బెంగాల్ అనే కాదు, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, అప్పుడు ఇన్ ద ఆఫ్టర్ మాత్ అంటే ఈ విపరీత పరిణామం జరిగిన తర్వాత, ఓకే, ఆఫ్టర్ మాత్, ద ప్రాసెస్ ఆఫ్టర్ ది ఈవెంట్. The aftermath of cyclone Remal underscores అంటే it highlights the need. ఏమని? కన్సిడర్, ఒకసారి ఆలోచించండి. మీరు ప్రీ స్పెసిఫైడ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకు? ప్రీ స్పెసిఫైడ్గా మేము ఇంత డబ్బులు ఇచ్చేస్తాం అంటున్నారు కదా. సో ప్రీ స్పెసిఫైడ్ పేఅవుట్స్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఇది కానీ మీరు కట్టేస్తే ఇట్స్ అ పాసిబుల్ మీన్స్ టు రెడ్యూస్. మీకు ఇట్స్ అ పాసిబుల్ మీన్స్, ఇది ఒక పరికరం. మీకు ఏంటి? మీరు తగ్గించుకోవచ్చు మీ రాష్ట్రం మీద పడే ఫైనాన్షియల్ బర్డెన్. ఆర్థికంగా మనం చాలా భారం పడుతుంది, కాస్త తగ్గించుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ముందుగానే ప్రీమియం కట్టాం కాబట్టి. ఎన్ష్యూరింగ్ ఎఫెక్టివ్ యూస్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్స్ అన్నవి దీన్ని బాగా అంటే మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆకతాయిగా కాదు, చాలా పద్ధతిగా, చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్ ప్రొడక్ట్స్ ఎన్ష్యూర్ చేయాలి, ఆ గ్యారంటీ ఇవ్వాలి. ఇందులోని 5 ఫ్యాక్టర్స్ ఆర్ ఎసెన్షియల్. 5 పారామీటర్స్ చూసుకోవాలి. ఏంటి? ప్రిసైజ్ థ్రెషోల్డ్ అంటే ఏది ఎంట్రన్స్ లెవెల్, అప్పర్ లిమిట్ ఏది, లోవర్ లిమిట్ ఏది, అండ్ ప్రాపర్ మానిటరింగ్ మెకానిజం. ఇది అంతా కరెక్ట్గా జరుగుతుందో లేదా, మరి సూపర్విజన్ ఉండాలి కదా, దానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఎక్స్పీరియన్స్ షేరింగ్ బిట్వీన్ గవర్నమెంట్స్ టు ఇన్కార్పొరేట్ లెసన్స్ లెర్న్. అంటే మా రాష్ట్రంలో ఇలా జరిగిందండి, మీ రాష్ట్రంలో ఇలా జరగకుండా మీరు చూసుకోండి అని మనం ఆల్రెడీ ఇలాంటి విపరీత పరిణామాలను ఎక్స్పీరియన్స్ చేసిన రాష్ట్రాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ షేరింగ్ బిట్వీన్ గవర్నమెంట్స్ టు ఇన్కార్పొరేట్. వాళ్ళు నేర్చుకున్న లెసన్లు మనకి ఒక లెసన్ నేర్చుకున్నారు అనుకోండి, అది మనకి ఈజీగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. ఫాలోయింగ్ ద మ్యాండేటరీ ఈస్ ఏ కంపల్సరీ బిడ్డింగ్ ప్రాసెస్ ఫార్ ట్రాన్స్పరెంట్. అంటే ఇంకా దాపరికాలు ఏం లేవు, అంతా కుల్లే ట్రాన్స్పరెంట్ ప్రైస్ డిస్కవరీ. ఎంత ఇచ్చారు, ఎంత పంచాము, ఎంత ఇన్సూరెన్స్ కట్టాము, ఎంత ప్రీమియం చేసాము, నష్టపోయిన వాళ్ళకి ఎంత ఇచ్చారు, అంత క్లీన్ చిట్లా అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏ వైడ్ స్ప్రెడ్ రీటైల్ పేఅవుట్. వైడ్ స్ప్రెడ్గా మనం వి గో ఫర్ ఎ పేఅవుట్. డిసెమినేషన్ సిస్టమ్. ఓకే, అంటే ఎలా పే చేసాము ఏంటి అన్నది దేర్ ఈజ్ అ డిసెమినేషన్ సిస్టమ్ ఇక్కడ. సో దేర్ ఈజ్ అ డిసెమినేషన్ సిస్టమ్ దట్ ఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్. సో వాట్ యు మీన్ బై డిసెమినేషన్ అంటే, ఓకే, వాట్ యు మీన్ బై డిసెమినేషన్? డిసెమినేషన్ అనగానే here it means what are we doing? We are spreading. It's a circulation. We are spreading or it's a circulation. Okay, మనం ఏం చేస్తున్నాం? స్ప్రెడ్ చేస్తున్నాము, లేదా we are also circulating. Okay, we are circulating this entire system and encouraging premium payment. సో మనం చెప్తున్నాం కట్టండి, ప్రీమియం కట్టండి. ఎవరిని? బై హౌస్ హోల్డ్స్, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్ ద లాంగ్ టర్మ్. అంటే ముందు భవిష్యత్ అంతా ఆలోచించుకుంటూ మీరు ఇప్పుడు కట్టండి. వైల్ దిస్ ఈస్ మోర్ డిఫికల్ట్ ఇన్ పూరర్ పాపులేషన్. ఇది చాలా కష్టం పేదరికంలో ఉన్న జనాలు. పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అంటే ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్స్ ఇన్సూరెన్స్. అర్త్క్వేక్స్, భూకంపాలు న్యూజిలాండ్లోని, తుర్కీలోని has shown it can be done. ఇవి ప్రస్ఫుటంగా చెప్పే మనం ఇలా చేయొచ్చండి అని. ఓకే, ఇండియా ఈజ్ యునిక్లీ ప్లేస్డ్. ఇండియా అనేది చాలా గమ్మత్తుగా ఉందన్నమాట. ఇప్పుడు
ఫర్ ద యూజ్ ఆఫ్ సచ్ ప్రొడక్ట్స్. ఇలాంటి ప్రొడక్ట్స్ వాడకంలోని మనం చాలా కాస్త యూనిక్గా అందరూ ఉన్నట్టు లేదు, కొద్దిగా హట్కే మనం ఉన్నాం అనమాట, కొద్దిగా హట్కే ఉన్నాం మనం. ఎందుకు? గివెన్ దాట్ ఇట్ హ్యాస్ ది ఆధార్ బేస్డ్ పేమెంట్. ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ద ఆధార్ బేస్డ్ పేమెంట్ అనమాట. డిసెమినేషన్ సిస్టమ్ మళ్ళీ చెప్తాను చూడండి. డిసెమినేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఆర్ వీఆర్ సర్క్యులేటింగ్, ద స్ప్రెడింగ్ ఆర్ సర్క్యులేషన్ సిస్టమ్. దీనికి తోడ్పాటు ఎవరు? ఎయిడెడ్ బై, హెల్ప్డ్ బై మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఒక ఇన్స్టిట్యూషన్, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. ఇదేంటి? ద పసిఫిక్ అండ్ కరేబియన్ catastrophe రిస్క్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ డిస్ప్లేడ్ రీజనల్ పూలింగ్ ఆఫ్ రిస్క్. ఆ రీజన్లో ఉన్న వాళ్ళందరూ దే పూల్డ్ ద రిస్క్ అండ్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బాగా ఇంప్లిమెంటెడ్ పారామెట్రిక్ కాంట్రాక్ట్స్. దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారండి, పెట్టారు పారామెట్రిక్ కాంట్రాక్ట్స్ విత్ ద ఇన్సూరెన్స్ సెక్టార్. ఎవరితోని? ఆ ఇన్సూరెన్స్ సెక్టార్స్తోని. గివెన్ సౌత్ ఏషియాస్ రెప్యుటేషన్, సౌత్ ఏషియా రెప్యుటేషన్ ఏంటి? మనకున్న పేరేంటి? వరల్డ్స్ మోస్ట్ క్లైమేట్ వల్నరబుల్ జోన్. వాతావరణం వలన మనకి ఎక్కువ నష్టం జరిగే జోన్ అనమాట. ఏది? సౌత్ ఏషియా. దానికి ఒక మంచి సుప్రసిద్ధ పేరు ఉందన్నమాట. మంచో చెడో కానీ సుప్రసిద్ధంగా పేరు ఉంది. సో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ కుడ్ కన్సిడర్ సచ్ ప్రొడక్ట్స్, పూల్ దేర్ రిస్క్. బాబు మనందరం కలిపి మనకు జరుగుతున్న నష్టాన్ని పూల్ చేసుకుందాం, కొలాబరేటివ్లీ అందరూ మూకమ్మడిగా, అండ్ స్ట్రైక్ బెటర్ బార్గెయిన్, కలెక్టివ్ బార్గెయిన్ చేసుకుందాం. అది 100 రూపాయలు అంటే మనం 50కో 60కో 70కో కట్టి మనకి 140 వచ్చినట్టు చూసుకుందాం. బార్గెయిన్, బేరమే కదా. విత్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రపంచంలో ఉండే బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో. క్లియర్? ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు? సర్జ్. క్లియర్? అండ్ నౌ ఫర్ ద వొకాబులరీ. సో సర్జ్ అని అన్నారు. సర్జ్ అంటే టు ఇంక్రీజ్ సడన్లీ ఆర్ స్ట్రాంగ్లీ. ఫస్ట్ ఏం చేద్దాం? టు ఇంక్రీజ్ సడన్లీ ఆర్ ఏంటండి? స్ట్రాంగ్లీ. ఓకే, తర్వాత ఏమన్నారు? ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీ అనగానే ఇమ్యూనిటీ. ఇండెమ్నిటీ అనగానే ఏంటి మనకి? ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అని కష్టమైందనుకోండి, ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ వస్తుంది అనమాట. పేఅవుట్ అంటే ఏమందాం? ఓకే, మనం ఇందాక పేఅవుట్ అని అన్నాం కదా. పేఅవుట్ అనగానే లార్జ్ పేమెంట్ ఆఫ్ మనీ, ఎస్పెషల్లీ కాంపన్సేషన్. లార్జ్ పేమెంట్ ఆఫ్ మనీ, ఎస్పెషల్లీ ఏంటంటే కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం అంటాం కదా, అదన్నమాట. దట్ ఈస్ ద థింగ్. ప్రిసీడెంట్ అంటే ముందు జరిగింది ఆల్రెడీ. ఓకే, ఇట్స్ ఎగ్జాంపులర్ ఆర్ ఎ మోడల్. మనం ఏం చేద్దాం? ఇట్స్ అ మోడల్. లేదు అంటే ఏమందాం? ఎగ్జాంపులార్ అందాం. ఎగ్జాంపులార్. ఓకే, పారామెట్రిక్, ప్రీ స్పెసిఫైడ్. పారామెట్రిక్ అనగానే ఏమన్నాను? నేను చాలా ఇందాక నుంచి ఆ వర్డ్ని కావాలని 4-5 సార్లు మీకు జ్ఞాపకం ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఇదేంటంటే మనం ముందుగానే ఒక స్టాండర్డ్ ఆఫ్ పేమెంట్ని మనం డిసైడ్ చేసేస్తాం అనమాట. అజంప్షన్స్ అబౌట్ ద షేప్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రీ స్పెసిఫైడ్ రిలేటింగ్ టు ద పారామీటర్స్. వీ విల్ ఆల్సో గో ఇన్ ఫర్ ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్స్ అనమాట. పారామెట్రిక్ అంటాం. ఓకే, ద రేంజ్ అండ్ లిమిట్. ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్స్, ప్రీ స్పెసిఫైడ్ పేమెంట్స్. ఇదైతే ఎంత ఇస్తాం, ఇదైతే ఎంత ఇస్తాం అని చెప్పేస్తూ ఉంటాం. ఓకే, థ్రెషోల్డ్ అంటే ఏమందాం? సిల్. సిల్ అంటే ద ఎంట్రన్స్ అనమాట. థ్రెషోల్డ్ అంటే ఏమందాం? వీ కెన్ సే డోర్ స్టెప్, యూ కెన్ సే డోర్ స్టెప్ లేదా డోర్ సిల్ అందాం. అంటే ఎంతవరకు మీరు రాగలరండి? మా థ్రెషోల్డ్ ఎంతవరకు, మాది అంతవరకు, మాది అంతవరకు. సో గుమ్మాలు. సో అట్ వాట్ లెవెల్, at which door you are? Sir, say 50 crores, I am at 60 crores, I am at 100 crores. So he is pushing forward the frontiers antam. So that is what I mean by threshold. Next ఏమన్నారు? precipitation అంటే any liquid or frozen water that forms in the atmosphere
and falls back on earth. So frozen liquid falling back on earth. Frozen liquid falling back on earth. మళ్ళీ భూమి పడ్డాం అనమాట. ఆఫ్టర్ మాత్ ఇందాక అన్నాం కదా, జరిగిన తర్వాత. ఆఫ్టర్ మాత్ అంటే ఏమన్నాం మనం? సంథింగ్ దట్ రిజల్ట్స్ ఆర్ ఫాలోస్ అన్ ఈవెంట్. రిజల్ట్ అందాము లేదా ఫాలోయింగ్ అన్ ఈవెంట్. అంటే మనకి ఒక ఫైర్ మిస్యాప్ అయిందనుకోండి, అక్కడ కాలిపోయి చార్డ్గా ఉన్న గోడలు, కుర్చీలు, సోఫాలు, ఆ ఐరన్ మిగిలిన ఐరన్వి, ఎందుకంటే స్పంజు, తోలు అన్నీ కాలిపోతాయి. ఓకే, షార్ట్ సర్క్యూట్ వలన. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై ద ఆఫ్టర్ మాత్. అండర్ స్కోర్ అనగానే మనం అండర్లైన్ ఆర్ వీ కెన్ సే ఎంఫసిస్. వీఆర్ గివింగ్ ఇట్ మోర్ ఎంఫసిస్. దీన్ని ఇంపార్టెంట్ అని మనం ఏం చేస్తామంటే ఇలా గీస్తాం అనమాట. ఓకే, డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనగానే ఏమన్నాను నేను వెంటనే? ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఆర్ సర్క్యులేషన్. డిసెమినేషన్, మనం ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి? స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడింగ్ ఆర్ సర్క్యులేట్ చేయాలి. ఇంకో మేము ఇన్ని కంట్రీలు కలిపి మేము ముందుగానే పారామెట్రిక్గా ఎంత ఇన్సూరెన్స్ కట్టాము, సో మాకు ఈ నష్టం జరిగినప్పుడు మేము ఇలా చేసాము, సో మా నుంచి మీరు ఇది నేర్చుకోండి, మీరు ఎంతగా చేయండి, మీకు అందరికీ ఈ ఏరియాలో ఈ టైం అప్పుడు ఈ నష్టాలు జరుగుతాయి కాబట్టి మీరు అందరూ కలిపి కొలాబరేటివ్గా వెళ్ళి వాటితో బేరం చేయండి, అప్పుడు మీకు ప్రీమియం తగ్గచ్చు, అప్పుడు మీకు రిస్క్ కూడా తగ్గుతుంది, లేకపోతే మీకు నష్టాలు వచ్చేస్తాయి అని ఓపెన్గా చెప్తున్నారు. ఓపెన్గా ఈ కడుతున్న కంట్రీస్ అని చెప్పాయి అనమాట. కొలాబరేటివ్లీ అనగానే వెంటనే ఏంటంటే క్లియర్, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఇన్వాల్వింగ్ టూ ఆర్ మోర్ పార్టీస్ వర్కింగ్ టుగెదర్. అంటే టూ ఆర్ మోర్, ఇక్కడ కంట్రీస్ అంటాం. పార్టీస్ ఏంటి? వీళ్ళందరూ కలిపి వర్క్ చేస్తున్నారు. పార్టీస్ వర్కింగ్ టుగెదర్. ఆఖరి స్లైడ్లో అన్నారు కదా ఆథర్ గారు, ఏమన్నారు చూడండి 14వ స్లైడ్లోని, 13వ స్లైడ్లోని. ఓకే, ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ కుడ్ కన్సిడర్ సచ్ ప్రొడక్ట్స్. ఏవి? మనకి వీళ్ళు ఇస్తామన్న ప్రొడక్ట్స్ అనే రిస్క్ మీద పూల్ దేర్ రిస్క్ కొలాబరేటివ్లీ. మాకు ఈ నష్టం, దీనికి ఎంత ఇస్తా, దీనికి ఎంత వస్తుంది, ఒక్కొక్క దానికైతే ఎంత ఇస్తాము, అందరూ కలిపి పడతామంటే తగ్గిస్తూ ఉంటుంది కదా ఎప్పుడూను. సో కొలాబరేటివ్లీ అండ్ వీ కెన్ స్ట్రైక్. వాడు 100 అంటే మనం ఏంచి 50, వాడు 50 ఏంటండి 90, పెంచుదాం 55, బార్గెన్ చేయొచ్చు. స్ట్రైక్ అ బెటర్ బార్గెన్, ఒక డీల్. ఓకే, ఎవరితోని? విత్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీతో మనం చేయొచ్చు. అదే ఇక్కడ ఆథర్ గారు మనకేమన్నారు? 2 or more parties working together. Clear? So this is today's article about the parametric insurance, okay, which is a promise, ఒక మనకి ఒక నమ్మకం క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో IACE హైదరాబాద్ డైరెక్టర్ అండ్ చైర్మన్ and IACE Vizag team is bringing this tutorial to you. All the job aspirants, whoever is preparing in the combined states of Telangana and Andhra, if you're a student of IACE or if you're not, this tutorial is available on the YouTube, so you can avail and you can give us constructive feedback, which we'll appreciate, and give us how feedback on how we can improve the online classes. I am Srinivas Pulyapudi and my colleague Shankar. We bring these classes to you. Happy weekend.